జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ముందుగా మనం ఆస్ట్రేలియా గురించి మాట్లాడుకోవాలా. ఈ ఆస్ట్రేలియా అనేది సుమారుగా 75 లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యం. అంటే మన భారతదేశం కంటే 2 రెట్లు పెద్దదన్నమాట. కానీ జనాభా చూస్తేనేమో కేవలం 2.7 కోట్లు. అంటే మన దగ్గర ఒక చిన్న రాష్ట్రంలో ఉన్నంత జనాభా కూడా అక్కడైతే లేదన్నమాట. అంటే జనాభా కనీసం 3 కోట్లు కూడా లేదు. అయినప్పటికీ ఆస్ట్రేలియా అనేది ఒక సంపన్న దేశంగా ఉంటా వస్తుంది. అలాగే అభివృద్ధిలో కూడా దూసుకుపోతుంది. యూరోపియన్ సంస్కృతి సాంప్రదాయాలను తూచా తప్పకుండా పాటించేటటువంటి ఆస్ట్రేలియా ప్రజలు ఆనందంగా జీవిస్తున్నారు. ప్రపంచంలో తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్నటువంటి టాప్ 20 దేశాల లిస్టులో ఈ ఆస్ట్రేలియా కూడా ఒకటనమాట. పైగా ఈ ఆస్ట్రేలియాలో సహజ సంపద ఎక్కువగా ఉంటుంది. దీంతో ముస్లింలందరూ కూడా ఆ ఆస్ట్రేలియా పైన కన్నేశారు. ఏది ఒకప్పట్లో మన దేశం మీద కన్నేసి మన దేశం పైన దండయాత్రలు చేసి మన దేశాన్ని ఆక్రమించుకున్నారు చూడండి. అదే విధంగా అనమాట. ఇక పెద్ద సంఖ్యలో కార్మికుల రూపంలో ఈ ముస్లిం దేశాల నుంచి ఆస్ట్రేలియాకు పోవడం మొదలుపెట్టినారు. ఇక ఆస్ట్రేలియాలో కూడా ఉదారవాద ప్రభుత్వాలే ఉండటంతో ఈ ఆస్ట్రేలియాలోకి వస్తున్నటువంటి ముస్లిం జనాభాను చూసి చూడనట్టు వదిలేశారు. దీంతో ఆస్ట్రేలియాలో ముస్లింల జనాభా వేగంగా పెరగసాగిందనమాట. ఇటీవల లెక్కల ప్రకారం ఆస్ట్రేలియాలో క్రైస్తవ మతం తర్వాత ఇస్లాము 2వ అతిపెద్ద మతంగా అవతరించింది. అంటే చూడండి, ఒకప్పుడు ఆస్ట్రేలియాలో నాకు తెలిసి అసలు ముస్లిం అనేవాడే ఉండున్నాడు అనమాట. అలాంటిది ఇప్పుడు సెకండ్ ప్లేస్ ను ఆక్యుపై చేశారు. 2021 జనాభా లెక్కల ప్రకారం ఆస్ట్రేలియాలో ముస్లింల సంఖ్య 8,13,392గా నమోదైంది. 8 లక్షల మంది అంట. 8 లక్షల పైన. ఇది దేశం మొత్తం జనాభాలో 3.2% అనమాట. ఇక ప్రస్తుతం ఏది ఇప్పుడు 2026 రన్నింగ్ కదా, ఈ లెక్కల ప్రకారం అయితే ఈ జనాభా అక్కడ 4% చేరుకునిందని చెప్పేసి ఒక అంచనా అనమాట. అంటే ఆస్ట్రేలియాలో ఈ ముస్లింల జనాభా 10 లక్షలకు చేరుకునిందనమాట. ఈ లెక్క ప్రకారం ఒకసారి ఆలోచన చేయండి. ఇంకొక 20 ఏళ్ళు 30 ఏళ్ళు పోతే పరిస్థితి. వాళ్ళ జనాభా ఉండాలి చూడండి. ఏది 3 కోట్ల మంది లోపల దానికి క్రాస్ చేసి దొబ్బుతారు వీళ్ళు. అంతే సింపుల్ గా. అప్పుడు ఆస్ట్రేలియా అంతా కూడా ఏళ్ళదైపోతుంది. వా, ఏం ప్లాన్ రా నాయన. ఆ యూనిటీ, ఆ ప్లానింగ్, ఆ ఆక్రమణ అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది వాళ్ళది. మామూలుగా అయితే ఉండదు. 2016లో ముస్లింల సంఖ్య 6,04,200 ఉంటే కేవలం ఈ 10 ఏళ్లలో దాదాపు 4 లక్షలకు పైగా ఈ ముస్లింల జనాభా అయితే పెరిగింది. అంతేకాకుండా వచ్చే సంవత్సరానికి ఈ ముస్లింల జనాభా 12 లక్షలు దాటొచ్చు అని చెప్పేసి ఆస్ట్రేలియాలో ఒక అంచనా అయితే ఉండదన్నమాట. ఈ ముస్లిం జనాభా పెరుగుదలకు వలసలు ప్రధాన కారణం. అంటే వీళ్ళు పోయేవాళ్ళు అక్కడ ఉండేది ఉదారవాద ప్రభుత్వం కాబట్టి వాళ్ళంతా కూడా యాక్సెప్ట్ చేస్తారు. కాబట్టి ఇష్టారాజ్యం అన్నమాట. ఇకపోతే 2017 నుండి 2021 మధ్య ఆస్ట్రేలియాకు వచ్చినటువంటి వలసదారుల్లో 10వ వంతు అంటే సుమారుగా 2 లక్షల మంది ముస్లింలు ఉన్నారంట. పైగా ఇతర మతాలతో పోలిస్తే ఆస్ట్రేలియాలో ముస్లింల జననాల రేటు కూడా విపరీతంగా ఉందంట. అంతే. ఇప్పుడు మనోళ్ళు ఏంటంటే ఒకరు ఇద్దరు మహా అంటే ముగ్గురునో గంటారు. వాళ్ళు అట్ట కాదు కదా. ఈ ఫ్యామిలీ ప్లానింగ్లు ఇలాంటివన్నీ ఏమీ కూడా ఉండవు. దేవుడు ఇస్తున్నాడు, మేము కంటున్నాం అంతే. పోతా ఉంటారు, జనాభా పెరిగిపోతా ఉంటారు. దీంతో ఆస్ట్రేలియాలో ముస్లింల జనాభా అదుపు లేకుండా పెరిగిపోతుంది అనమాట. ఆస్ట్రేలియాలోని ముస్లింలలో ఎక్కువ మంది న్యూ సౌత్ వేల్స్ అలాగే విక్టోరియా రాష్ట్రాల్లో నివసిస్తున్నారు. అంటే సిడ్నీ, మెల్బోర్న్ వంటి నగరాల్లో ఈ ముస్లిం మతస్థులు ఎక్కువగా ఉండారన్నమాట. అంటే ఆస్ట్రేలియాలో సంపద ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లోకి ఈ ముస్లింలు అయితే చొరబడినారన్నమాట. ఇది నేను చెప్పే మాట కాదు, ఆస్ట్రేలియా ప్రజలు చెబుతున్నటువంటి మాట అన్నమాట. ఆస్ట్రేలియాలో పెరుగుతున్నటువంటి ముస్లిం జనాభా అక్కడ ఉన్నటువంటి ఆర్థిక అలాగే సామాజిక రాజకీయ రంగాలపైన స్పష్టమైనటువంటి ప్రభావాన్ని అయితే చూపిస్తుంది. ముస్లిం జనాభా పెరుగుదలతో హలాల్ ఆహార ఉత్పత్తులు కూడా డిమాండ్ పెరిగిందనమాట. ముస్లిం జనాభా అధికంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇస్లామిక్ పాఠశాలల సంఖ్య కూడా పెరుగుతుంది. ఇది విద్యారంగంలో పూర్తి మార్పులు అయితే తీసుకొస్తుంది అనమాట. సరే, ఆస్ట్రేలియాలో పరిస్థితులన్నీ కూడా ఈ విధంగా ఉంటే ఆస్ట్రేలియా ప్రధాని పేరు వచ్చేసి ఆంటోనీ ఆల్బనీస్. ఈయన ఒక పెద్ద ఉదారవాది అనమాట. చెప్పాలంటే ముస్లింలకు అనుకూలస్తుడు కూడా. ఆస్ట్రేలియాలో పెద్ద సంఖ్యలో మసీదులు, మదర్సాలు, దర్గాలు అన్ని కూడా కట్టుకోవడానికి పర్మిషన్లు కూడా ఇచ్చినాడు. అంటే వాళ్ళను స్వాగతించడమే కాదు, వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు కూడా కల్పించాడు. అయితే మొన్న రంజాన్ సందర్భంగా ముస్లింలకు మరింతగా దగ్గరవ్వాలనుకున్నటువంటి ఈ ఆంటోనీ ఆల్బనీస్ మొన్న ఒక మసీదుకు ప్రార్థనలు చేయడానికి పోయినాడు. ఇది రంజాన్ వచ్చింది కదా, ఆ రంజాన్ సందర్భంగా ప్రార్థనలు చేసేదానికి అయితే పోయినాడు అనమాట. యాక్చువల్గా ఆయన క్రిస్టియను, కానీ ఈయన ఆడికి పోయినాడు ప్రార్థనలు చేసేదానికి. ఇదే చెప్పాలంటే డబ్బులు ఇచ్చి మెడతో కూర్చుకునేది ఎట్టుంటదంటే ఇది ఎట్టే ఉంటది. ఆ మసీదు పేరు వచ్చేసి లకెంబా మసీద్ అనమాట. ఈ లకెంబా మసీద్ అనేది సిడ్నీలో ఉంటది. మార్చి 20 శుక్రవారం రోజున
ఈ మసీదులో ప్రార్థనలు జరుగుతూ ఉంటే ఆస్ట్రేలియా ప్రధాని అయినటువంటి ఈ ఆంటోనీ అల్బనీసు అలాగే ఆస్ట్రేలియా హోమ్ మినిస్టర్ అయినటువంటి టోనీ బర్క్లో ఆ మసీదుకి అయితే పోయినారు. ఎందుకు? వాళ్ళందరినీ కూడా ప్రసన్నం చేసుకునేదానికి. అంతే. ఇక ఆ మసీదులోని కొంతమంది ముస్లింలు ఈ ఆస్ట్రేలియా ప్రధానిని అలాగే ఆస్ట్రేలియా హోమ్ మినిస్టర్ను మసీదులకు కూడా రానివ్వలేదంట. మీరు అనుకోవచ్చు, ఇదేంద్ర ఆయన వాళ్ళకేమో అన్ని సౌకర్యాలు కల్పించాడు, వాళ్ళకి స్వాగత సత్కారాలు చేశాడు కదా, మరి ఈయన ఎందుకు మసీదులకు రానివ్వలేదని చెప్తా. సరే, ఎట్నో ఒకట ఎట్టకేలకైతే మసీదు లోపలికి వచ్చినాడు. ప్రార్థనల కోసం వచ్చినటువంటి ప్రధాని చూసి కొంతమంది ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటే గెట్ అవుట్ ఆఫ్ హియర్, షేమ్ ఆన్ యు అంట నినాదాలు చేశారన్నమాట. వాళ్ళను నరమేధానికి మద్దతుదారులు అంటే జీనోసైడ్ సపోర్టర్స్ అంటూ తీవ్ర స్థాయిలో దూషించారనమాట. పైగా ఈ ఆస్ట్రేలియా ప్రధానిని మసీదులో కనీసం ప్రార్థన కూడా చేయనీయకుండా వాళ్ళందరూ కూడా గెంటేసే ప్రయత్నం చేశారు. అంటే ఆస్ట్రేలియాలో ఉంటూ ఆస్ట్రేలియాలో తింటూ ఆస్ట్రేలియా ప్రధానినే లోపలికి కూడా రానివ్వకుండా, సరే ఏదో విధంగా వచ్చిన వ్యక్తిని కనీసం అక్కడ ప్రార్థన కూడా చేయకుండా వాళ్ళందరూ కూడా ఎల్లగొట్టారనమాట. ఎందుకంటే ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీసు ఇజ్రాయెల్కు సపోర్ట్ చేస్తున్నాడు. ఇజ్రాయెల్ సెల్ఫ్ డిఫెన్స్ కోసం హమాస్ పైన యుద్ధం చేస్తే తప్పు లేదని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చినాడు. అంతే, అందులో తప్పే ఉండదు. ఎందుకంటే హమాస్ వచ్చేసి ఉగ్రవాద సంస్థ, ఇంకా ఆ మాత్రం స్టేట్మెంట్ ఇరా? అవునా కాదా? హమాస్ తీవ్రవాదులు వందలాది మంది ఇజ్రాయేలీలను ఓచుకోత అయితే కోశారు. చిన్న పిల్లల్ని సైతం దారుణంగా చంపేశారు. అలాంటప్పుడు హమాస్ పైన దాడి చేసే అధికారం ఇజ్రాయెల్కు ఖచ్చితంగా ఉండాలి. అదే విషయాన్ని ఈ ఆస్ట్రేలియా ప్రధాని కూడా తెలియజేశాడనమాట. అది కూడా ఇప్పుడు కాదు, చాలా రోజుల ముందు. అంతే. ఈ విషయాన్ని మనసులోనే పెట్టుకున్నటువంటి ముస్లింలు మొన్న ఆస్ట్రేలియా ప్రధాని మసీదుకు రాగానే గెట్ అవుట్ ఆఫ్ హియర్, షేమ్ ఆన్ యు, జీనోసైడ్ సపోర్టర్స్ అంటూ అతి దారుణమైన నాదాలు ఇచ్చారనమాట. వచ్చింది ఆస్ట్రేలియా ప్రధాని అని కూడా చూడకుండా అతన్ని దారుణంగా అవమానించారు. దీంతో ఏమి చేయాలో తోచినటువంటి ఆంటోనీ అల్బనీసు ఒక 10 నిమిషాలు అక్కడే ఏదో ఒక విధంగా ఉండి ఆ తర్వాత వెనక్ గేట్ నుంచి వెళ్ళిపోయినాడంట. అది విషయం. దీన్ని బట్టి పరిస్థితులు అనేటివి ఎట్టుంటాయో మీరే అర్థం చేసుకోండి. అంటే నువ్వు వాళ్ళకి ఏమి చెయ్యి, ఏం పెట్టు, వాళ్ళని ఎత్తిన పెట్టుకొని ఊరేగు, మొత్తానికి నువ్వు ఏదో అంతరో మిస్టేక్ చేసిన వాళ్ళ విషయంలో జరిగేది ఏంటంటే ఇదే. అర్థమైందా? దాన్ని బట్టి ఎవరు ఎలా ఉండాలా, ఎవరితో ఎలా ఉండాలా ముందు నుంచి జాగ్రత్తగా అడుగులేస్తే అంతా కూడా బాగానే ఉంటుంది. మిత్రులారా, ఆస్ట్రేలియా దేశం ముస్లింలకు ఆశ్రయం ఇచ్చి అన్ని సౌకర్యాలు కల్పిస్తే ఇప్పుడు అదే దేశ ప్రధానిని మసీదులోకి కూడా రానివ్వకుండా అడ్డుకోవడం ఏ రకమైనటువంటి ధర్మమో మీరే ఆలోచన చేయండి. ప్రధాని హోదాల్లో ఉన్నటువంటి వ్యక్తిని నరమేధానికి మద్దతుదారుడు అని దూషించడం, అలాగే వెనక పక్క గేటు నుంచి పంపేయడం అంటే అది కేవలం ఆంటోనీ అల్బనీస్కు జరిగినటువంటి అవమానం మాత్రమే కాదు, ఆస్ట్రేలియా సార్వభౌమాధికారానికి జరిగినటువంటి ఘోరమైనటువంటి అవమానం. మరి ఆస్ట్రేలియాలో జరుగుతున్నటువంటి ఈ పరిణామాలపైన మీ అభిప్రాయం ఏంటి? ఉదారవాద దేశాలు తమ ఉనికిని కోల్పోతున్నాయా? దీనిపైన మీ మనసులో ఉన్నటువంటి మాటను కింద కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఈ సంచలన నిజాలు ప్రతి ఒక్కరికి తెలియాలి కాబట్టి వెంటనే ఈ వీడియో లైక్ చేసి మీ వాట్సాప్ గ్రూపుల్లో అన్నిట్లో కూడా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అంతర్జాతీయ విశ్లేషణలు, పచ్చి నిజానిజాల కోసం మన న్యూస్ అఖండ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. అప్పుడే మన న్యూస్ అఖండకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క వీడియోకి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు అన్ని కూడా మీకు వస్తాయన్నమాట. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.